గిద్దలూరు డిసెంబర్ 17 ఆరోగ్య రీత్యా ఏర్పడిన సమస్యల కారణంగా ఇటీవల కాలంలో కాళ్లకు ఆపరేషన్ జరిగి పూర్తిగా నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గిద్దలూరు పట్టణానికి చెందిన రాచకొండ వీరశేఖర్ కు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ట్రైసైకిల్స్ పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గిద్దలూరుకు చెందిన రాచకొండ వీరశేఖర్ కు ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా వైద్యులు ఆయన కాళ్లకు ఆపరేషన్ చేశారు. అయితే వీరశేఖర్ కొంతకాలం పాటు స్వతహాగా నడవలేని స్థితిలో ఉన్నారు. అతనికి ఇతరుల సహాయం లేదా ట్రైసైకిల్ అవసరం ఉన్నదని అప్పట్లో వైద్యులు తెలిపారని చెప్పారు. ఆ మేరకే వీరశేఖర్ స్వతహాగా నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ వారి టీం కార్యవర్గ సభ్యుల సహకారంతో ట్రైసైకిల్ కొనుగోలు చేసి బాధితుడు వీరశేఖర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దరిదాపు లక్ష రూపాయల విలువ గల 10 ట్రైసైకిల్స్ ను కొనుగోలు చేసి ఇప్పటి వరకు 10 మంది వికలాంగులకు ట్రైసైకిల్స్ ను పంపిణీ చేశామని అన్నారు. వికలాంగులతో పాటుగా ఇబ్బందులు పడుతున్న వారిని కూడా గుర్తించి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు. తన నిస్సహాయ స్థితిని తెలుసుకుని తనకు ట్రైసైకిల్ పంపిణీ చేసిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులకు మరియు వారి యొక్క టీం సభ్యులందరికీ పేరు పేరున వీరశేఖర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని అమ్మ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ పందనబోయిన భూపాల్, సభ్యులు బోనేని అనిల్ కుమార్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరుకు చెందిన రాచకొండ వీరశేఖర్ సన్ ఆఫ్ వీరయ్య గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడడం చూసి అమ్మ ఫౌండేషన్ వారికి ట్రైసైకిల్ ఉచితంగా బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాల్, అనిల్, బాలరాజు మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా బీదలు ఉంటే మా అమ్మ ఫౌండేషన్కు నెంబర్కు 9949525360కి ఇంకా ఎవరైనా వికలాంగులు ఉంటే అమ్మ ఫౌండేషన్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.